అమృతకి వాళ్ళ నాన్నంటే ఎంత ఇష్టమో ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఆడపిల్లైనా తన తల్లిదండ్రుల చేతుల మీదుగా పెళ్లి జరగాలని, వాళ్ళ ఆశీర్వాదాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మీరు ఎన్ని అపార్థాలు చేసుకుని తనని దూరంగా పెట్టినా ఈరోజు మీ సంతోషం కోసం తని పెళ్లి చేసుకుంటోంది. పెళ్లికి ముందు నాన్నను చూడాలన్న కోరికను తీర్చాల్సిన బాధ్యత మీకుందా ఆంటీ? అవునమ్మా, సుబ్బలక్ష్మక్క చెప్పింది నిజమే. కావాలంటే నేను కూడా వచ్చి నాన్నని ఒప్పించే ప్రయత్నం చేస్తాను. అలాగేనమ్మా. బాబు విక్రమ్, ముహూర్తానికి కొంచెం ఆలస్యంగానైనా ఆయన్ని నేను ఒప్పించి తీసుకొస్తాను. నీకేం అభ్యంతరం లేదుగా బాబు? నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళు బాబు. అలాగే ఆంటీ. అమ్మయ్యా, పంచాయతీ తెగిపోయింది. పెళ్ళ కొలిక్కొచ్చింది. నా అమృత డార్లింగ్ చెప్పినట్టు వింటాను. ఆంటీ, మీరెళ్ళి అంకుల్ని ఒప్పించి తీసురండి. కృష్ణమూర్తి చావు బతుకుల మధ్య ఉంటే లక్ష్మిని పంపిస్తా అంటాడేంటి? భాయికి ఏమైనా పిచ్చి పట్టిందా? మీరు చెప్తే అంకుల్ వింటారు. సెంటిమెంట్ కదా. అంకుల్ వస్తారని నాకు నమ్మకం ఉంది. రే రాము, బాబు, బాయ్. ఆంటీని అంకుల్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఏంట్రా అలా చూస్తున్నారు? అది కాదు బాయ్. అలాగే బాయ్, తీసుకెళ్తాం. బాయ్. కృష్ణమూర్తి అంకుల్ని తీసుకొని త్వరగా వచ్చేయండి. ముహూర్తానికి టైం అయిపోతుంది. లేట్ చేయొద్దు. అలాగే బాయ్. రండమ్మా. అమృత, మీ నాన్న ఖచ్చితంగా వచ్చేస్తాడు. నీ కోరిక నెరవేరుతోందే. ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, విధి విధానమును. అన్నా చెప్పన్నా. ఒరే లడ్డు, చెప్పన్నా. ఇక్కడ పెళ్లి జరిగే సూచనలున్నాయిరా. పెళ్లి జరిగే సూచనలున్నాయా? కన్యాదానం చేసే కృష్ణమూర్తి గారు రాబోతున్నారా? రాబోతున్నాడా? వంటలు రెడీ చేయరా. వంటలు రెడీ చేయాలా? అమ్మా, పేర్లు కుక్కోవడం కాదమ్మా, వంట చేయండి అమ్మా. వంట నిమిషానికి కూడా చెప్తాడు. తమ్మి, ఆకాశవాణిలో వాతావరణం కేంద్రం వాళ్ళు వర్షం ఎప్పుడు వస్తుందో కరెక్ట్గా చెప్తారు, కానీ ఈ పెళ్ళి అవుతుందో లేదో చెప్పడం మాత్రం చాలా కష్టం.
పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఏం చేద్దామంటారు? దిగండమ్మా. పదండమ్మా. ఇట్రండమ్మా. ఆయన ఎక్కడ బాబు? అదిగోండమ్మా. డాక్టర్ గారు, ఆయనకి ఏమైందండి? అమ్మా, ఆయనకి ఏమైందో చెప్పమ్మా. బాబు, ఆయనకి ఏమైంది బాబు? బాబు నువ్వైనా చెప్పు బాబు, నీ అక్కలాంటి దాన్ని. ఆయనకి ఏమైందో చెప్పు బాబు. బాబు నువ్వైనా చెప్పు బాబు, ఆయనకి ఏమైంది బాబు? డాక్టర్ గారు, ఆయనకి ఏమైంది అంటుంటే ఎవరు చెప్పరేంటండి? మీకు పుణ్యం ఉంటుంది, మీకు కాళ్ళు పట్టుకుంటాను. ఆయనకి ఏమైందో చెప్పండి బాబు. ఎవరు చెప్పరేంటండి? పేరు పేరు నా దండం పెడతాను. ఆయనకి ఏమైందో చెప్పండి బాబు, చెప్పండి. నేను చెప్తానమ్మా. చెప్పు బాబు, ఆయనకి ఏమైంది? విక్రమ్ బాయ్, కృష్ణమూర్తి గారు మేము పెళ్లికని బయలుదేరుతుంటే ఏం జరిగిందంటే, ఇదమ్మా జరిగింది. ఇందులో మా తప్పేం లేదు. అంకుల్ని జాగ్రత్తగా గుడికి తీసుకెళ్దాం అనుకున్నాం. ఈలోగా అంకుల్ ఈ పని చేశారు. ఏమండి, ఎంత పని చేశారండి? ఎందుకండి ఇంత ఘోరం చేశారు? అసలు మీకు ఎందుకండి ఇంత మొండి పట్టుదల? అయ్యో భగవంతుడా, నేనేం చెయ్యాలి? నాకేం పర్వాలేదండి, ముందు ఆయనకి చూడండి. అది కాదమ్మా. నాకేం పర్వాలేదండి, ముందు ఆయనకి చూడండి. నాకేం కాదు, మీరు ముందు ఆయనకి చూడండి. సరే సరే.
చేయడానికే కదండి అమృత ఈ పెళ్లి ఒప్పుకుంది. ఎంత పని చేశారండి, ఇలా ఎందుకు చేశారండి? అయ్యో భగవంతుడా, నేనేం చేసి ఇన్ని కాపాడుకోవాలి? ఇప్పుడు నాకేంటి దారి? ఇంకా పెద్ద కష్టం మీదకి రాబోతుంది. ఆపద ముంచుకొస్తుంది. డాక్టర్ గారు, ముక్కులోంచి బ్లడ్ వస్తుంది. అర్జెంటుగా క్లీన్ చేయి. ఏమండి? ఏమండి? నువ్వు సైలెంట్గా ఉండమ్మా. డాక్టర్ గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను, ఎలాగైనా ఈయన్ని కాపాడండి. అమ్మా, మీరు కాసేపు సైలెంట్గా ఉండండి. ప్లీజ్ డాక్టర్, ఈయన్ని ఎలాగైనా కాపాడండి. మీకు దండం పెడతాను డాక్టర్, నా పసుపు కుంకాలు కాపాడండి డాక్టర్. అమ్మా, చెప్తున్నాను కదా కాసేపు సైలెంట్గా ఉండమని. నర్స్, ఈవిని పక్క తీసుకెళ్ళు. రండమ్మా, రామ్మా. ఉండమ్మా. డాక్టర్ గారు, వీళ్ళకి పర్వాలేదు కదండి? చూడమ్మా, నేను ఇంతకుముందే విక్రమ్ గారికి పరిస్థితి అంతా చెప్పాను. మీరు పేషెంట్ భార్య కాబట్టి బాధ్యతగా మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను. పేషెంట్ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. ఇక్కడ ఫెసిలిటీస్ ఏమీ లేవు. నేను చేయాల్సిందంతా చేశాను. మీరేం చేసినా వెంటనే చేయాలి, లేకపోతే పేషెంట్ బతకడం చాలా కష్టం. బాబు, మా ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, వెంటనే ఏర్పాటు చేయండి బాబు. బాయ్ చెప్పే వరకు ఎక్కడికి తీసుకెళ్ళడానికి వీల్లేదు. అయితే నేను మాట్లాడతాను, ఒక్కసారి ఫోన్ చేయండి బాబు. ప్లీజ్ బాబు, చెయ్యండి బాబు. బాయే ఫోన్ చేశారు. బాయ్. ఏరా, ఆంటీకి పరిస్థితి అర్థమైందా? మీతో మాట్లాడాలంటుంది బాయ్. సరే ఇవ్వు. బాబు విక్రమ్, ఏంటి బాబు ఇలా చేశావు? నా భర్తని నాకు క్షేమంగా అప్పగిస్తానని మాట ఇచ్చి. ఇచ్చానండి, కానీ చివరి క్షణంలో మీ ఆయన చేసిన పని ఏమన్నా బాగుందా? ఇందులో నా తప్పే లేదండి. మీ ఆయనకి అమృత అంటే చంపేంత కోపం, అమృతకి కృష్ణమూర్తి అంటే చచ్చేంత ఇష్టం. ఈ పెళ్లి ద్వారా అయినా తండ్రి కూతుళ్ళు కలుసుకుంటారనుకున్నాను. అలాగే అంతా హ్యాపీగా జరిగిపోతుంది అనుకుంటుంటే దాన్ని కాస్త మీ ఆయన ట్రాజడీ చేశాడు. దానికి కారణం నేను కాదండి, మీ ఆయన. అమృత నన్ను పెళ్లి చేసుకుని ప్రాణభిక్ష పెడుతోందని మీ ఆయన అవమానంగా ఫీల్ అవుతున్నాడు. అందుకే ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. దానికి నేనేం చేయను? తండ్రి కూతుళ్ళ మధ్య జరిగే డ్రామాకి నేనా బాధ్యుని? మీ ఆయన్ని క్షేమంగా అప్పగిస్తానని చెప్పాను. చెప్పినట్టుగానే నేను ఆయన్ని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. ఇంట్లో ఫ్రీగా వదిలేశాను. ఇల్లంతా తిరుగుతూ టైంకి భోంచేస్తూ ఉంటే మనసు మార్చుకున్నాడనుకున్నాను. నాకంటే ముందుగా కొత్త బట్టలేసుకుని పెళ్లికి రెడీ అయ్యాడంటీ. కానీ అదంతా ప్లాన్ అని ఇప్పుడు తెలుస్తోంది. నేను ఫ్రీగా వదిలేసినప్పుడే చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే సైలెంట్గా ఉండి హ్యాపీగా పెళ్లికి బయలుదేరుతున్న లాస్ట్ మినిట్లో ఆత్మహత్య ప్రయత్నం చేశాడు.
అలాంటప్పుడు మేము మాత్రం ఏం చేయగలం? నాకు చంపటమే తెలుసు కానీ చచ్చేవాణ్ణి కాపాడడం తెలీదాంటి. బాబు విక్రమ్, అంత మాట అనకు బాబు. ముందైన ప్రాణాలు కాపాడు బాబు. డాక్టర్ గారు ఆయన అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్తున్నారు బాబు. మరి నా పెళ్ళి? కృష్ణమూర్తిని మీరు హాస్పిటల్కి తీసుకెళ్తారు, కానీ ఇక్కడ నా పెళ్ళి ఆగిపోతుంది కదా ఆంటీ. ముందు నా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా బాబు. అలా తీసుకెళ్లాలంటే నేను చెప్పినట్టు మీరు వినాలి. అంకుల్ని హాస్పిటల్కి తీసుకెళ్లక ముందే నా పెళ్లి జరిగిపోవాలి. ఆ తర్వాతే హాస్పిటల్కి పంపిస్తాను. కృష్ణమూర్తి అంకుల్తో మాట్లాడిస్తేనే కానీ అమృత్ ఇక్కడ పెళ్లిపీటల మీద కూర్చోదు. అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను. సరే, ఇప్పుడు ఏం చేస్తారు? మీ నాన్న చావు బతుకుల మధ్య ఉన్నాడని అమృతకు చెప్తారా? అలా చెప్తే నా పెళ్ళి ఆగిపోతుంది. అమృత నాతో తాళి కట్టించుకోదు. ఏంటి బాబు ఇది? మా ఆయన ప్రాణాపాయంలో ఉంటే ఇలా మాట్లాడుతున్నావేంటి? ఆంటీ, మీకు తాళి కావాలి, నాకు అమృత డార్లింగ్తో పెళ్లి కావాలి. మీరిప్పుడు అమృతతో మాట్లాడాలి. మీ నాన్న క్షేమంగా ఉన్నారు, నీ మీద కోపంతో పెళ్లికి రాలేదు, అసలు నీతో మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు. మీ నాన్న సంగతి వదిలేసి పెళ్లి చేసుకోమని చెప్పాలి. చెప్తారా? అలా చెప్తేనే నేను మీ ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి బతికిస్తాను. తొందరగా చెప్పండి. అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే శ్మశానానికి తీసుకెళ్లాల్సి వస్తుంది. వద్దు, వద్దు, వద్దు. బాబు విక్రమ్, అలాగే 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 చెప్తాను బాబు. నిజంగా చెప్తాను బాబు, నిజంగా చెప్తాను.